నమస్తే కథురి హల్లబశందర బాబా అమ్మా అని పిలచిన నా యేసయ్యా ఈ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా నన్ను అమ్మా అని పిలచిన యేసయ్యా ఈ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా నన్ను అమ్మా అని పిలచిన నీ స్వరము విన్న నేను నన్ను అమ్మా అని పిలచిన నీ స్వరము విన్న నేను ఏ రీతిగా నీ కొరకు జోల పాడనయ్యా ఏ రీతిగా నీ కొరకు జోల పాడనయ్యా అమ్మా అని పిలచిన నా యేసయ్యా ఈ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా నన్ను అమ్మా అని పిలచిన యేసయ్యా ఈ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా నిన్ను చూడలేని ఈ కళ్ళతో నిన్ను చూడలేని ఈ కళ్ళతో ఈ రీతిగా నిన్ను ముద్దాడనయ్యా ఈ రీతిగా నిన్ను ముద్దాడనయ్యా నన్ను అమ్మా అని పిలచిన యేసయ్యా ఈ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా నన్ను అమ్మా అని పిలచిన యేసయ్యా ఈ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా ఒంటరి నా జీవితాన ఉండగా ఒంటరి నా జీవితాన నేనుండగా నా తోడుగా నిలిచావా నా అండగా నా తోడుగా నిలిచావా నా అండగా అమ్మా అని పిలచిన నా యేసయ్యా ఈ రీతిగా నీకు నేను జోల పాడనయ్యా ఈ రీతిగా నీకు నేను జోల పాడనయ్యా మోడు బారిన నా జీవితమును అహరోను కర్రెవళ చిగురింపజేసి ద్రాక్షావల్లి వలె ఫలయింపజేసిన నీ అమ్మా అని పిలచిన నా యేసయ్యా ఈ రీతిగా నీకు నేను జోల పాడనయ్యా ఈ రీతిగా నీకు నేను జోల పాడనయ్యా నిజము కాదండి మనం ఏ రీతిగా ఆయనకి జోల పాడగలము ఆయనకి ఏ రీతిగా మనము కృతజ్ఞతలు చెల్లించగలము ఆయనకి మనం ఏ రీతిగా మరి